అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట. అదేంటిదంటే చేతులు, మన మొహం పైన ఉన్న శ్రద్ధ చేతులపైన అస్సలు ఉండదండి. ఇంట్రెస్ట్ పెట్టాం. కాకపోతే ఏంటంటే వయసు కంటే ఎక్కువ కనిపిస్తాయి అనమాట. రెగ్యులర్గా మనం వీటికి పోషణ అనేది అందియనప్పుడు కష్టపడేదన్నీ చేతులే అండి. మన మొహం మీద ఉన్న ఇంట్రెస్ట్ చేతుల మీద చూపియం, కానీ ఇవి చాలా కష్టపడతాయి మన కోసం. పొద్దున్న లేస్తే పడుకునే వరకు, రెస్ట్ తీసుకునేటప్పుడు వరకు దాకా ఏదో కష్టపడుతూనే ఉంటాయి. అలాంటి వాటి కోసం, రక్షణ కోసం కొంతవరకన్నా మనం బాధ్యతగా వాటికి పోషణ అందియాలన్నమాట. పోషణ అంటే మనం కడుపులో తినడానికి ఎట్లా యూజ్ చేస్తామో ఈ చర్మానికి, ఈ చేతులకి, ఈ స్కిన్కి వేడి కూడా తట్టుకోవడానికి ఎంత పని అయినా కూడా చేసి ఏంటంటే చేతులు అనేవి మొరటుగా తయారవుతాయి అన్నమాట. చర్మం అంతా ముడతలుగా తయారవుతుంది. చూడడానికి మన వయసు కంటే ఎక్కువ కూడా చేతులు అట్లా అనిపిస్తాయి అన్నమాట. అంటే మనం పని చేసి ఉంటాం కాబట్టి అవి బాగా అలసిపోయి ఉంటాయి. ఇలాంటి వాటి కోసం పోషణ ఈరోజు చూపిస్తాను నేను. చేతులు మెరుస్తాయి అన్నమాట. ఎట్లా అంటే ఇట్లా షైనింగ్, మంచి స్మూత్గా షైనింగ్ వచ్చేటట్టుగా చేతులు చూడగానే అబ్బాయి ఎంత బాగున్నాయి చేతులు, అసలు మనం పని చేస్తున్నామా చేస్తలేమా అనే అంత స్మూత్గా మన చేతులు కావడం కోసం చిన్న చిట్కా చూపిస్తాను నేను ఈరోజు. ఎంత చిన్నదంటే ఇది ఏంటిదంటే మన ఇంట్లో వంట చేసుకున్న అన్నం ఉంటుంది కదండి. పూర్వకాలంలో అయితే ఎవరైనా సరే స్నానం చేయడానికి గంజి కొంచెం తౌడు పెట్టుకొని స్నానం చేసేవాళ్ళు అనమాట. పాతకాలం వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, 90 ఏళ్ళు, మన అమ్మమ్మలు, తాతమ్మలు అలాంటి వాళ్ళు అడిగితే వాళ్ళకి అసలు సబ్బులు అనేవే తెలియదు అనమాట. అయినా కూడా వాళ్ళు మంచిగా చర్మం చనిపోయేంత వరకు కూడా 90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ చర్మం అనేది పాడు కాకపోయేదన్నమాట. అలాంటి వాళ్ళ చిట్కాలతోటే మనము ఫాలో అయితే మనకు కూడా చాలా వరకు రిజల్ట్ అనేది వస్తుంది. నేనైతే రెగ్యులర్గా ఇది ఫాలో అవుతా, మీకు చెప్పడం కోసం కాదు, నేను ఫాలో అవ్వకుంటూ మీకు చెప్తున్నాను అనమాట. అట్లా ఇది అన్నం మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇందులో కొంచెం క్యారెట్, అన్నము, క్యారెట్, కొంచెం టమాటా రసం వేసుకొని 3 కలిపి మంచిగా మెత్తగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే మంచిగా మెత్తటి గుజ్జు అవుతుంది. కనిపిస్తుందా మీకు? క్యారెట్, అన్నము, టమాటా రసం 3 అన్నమాట. ఇవి మంచిగా మన చేతులకి మసాజ్ లాగా చేసుకోండి. ఇట్లా మసాజ్ లాగా చేయండి. మన ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఆ టైంలో అయినా కూడా ఒక 5 మినిట్స్ ఇట్లా మసాజ్ చేయండి. మంచిగా స్మూత్గా మ్యానిక్యూర్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏది లేదు. చేతుల కోసం స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో పని చేసుకుంటూ కూడా మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. మంచి షైనింగ్ వస్తుంది. బ్లాక్నెస్, ఇక్కడ కొంతమందికి ఇక్కడ బ్లాక్ ఉంటుంది చూడండి, ఆ బ్లాక్నెస్ కూడా దీనికి తగ్గిపోతుంది అనమాట. మంచి షైనింగ్ వస్తాయి. మన ఏజ్ కూడా కనపడనియదు చేతులకి. వయసు అనేది మన చర్మం బయటపడనియదు అనమాట. ఇట్లా మీరు ట్రై చేయండి. కనిపిస్తుందా? ఇట్లా ట్రై చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉంచి మసాజ్ చేసిన తర్వాత మంచిగా ట్యాన్ పోతుంది, డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది. మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. చేతికి చర్మం మాత్రం బాగా మెరుస్తుంది. ఇది మీరు చూసుకోండి. మెరిసిపోయే చర్మం మన సొంతం అవుతుంది అనమాట. పెట్టుబడి ఏమీ లేకుండా కూడా మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? ఇట్లా ట్రై చేయండి. ఒక 4-5 మినిట్స్ ఇట్లా మసాజ్ చేసుకోండి 2 చేతులకు కలిపి. ఈ చేతులకు కూడా స్కిన్ బాగా ముడతలు అవుతుంది చూడండి కొంతమందికి. అంటే ఫోల్డింగ్ చేయడం వల్ల ముడతలు, స్కిన్ ఎక్కువ ఉంటేనే మనకు ఫోల్డింగ్కి కానీ దానికి కానీ యూజ్ అవుతుంది. కానీ అక్కడ బ్లాక్నెస్ అనేది ఏర్పడకుండా చూసుకోవాలి మనం. ఇది ఇట్లా మసాజ్ చేస్తే ఏంటంటే నలుపు కూడా మనకు పోతుంది అనమాట. పని చేసేటప్పుడు ఏంటంటే కొంతమంది అయితే మోచేతుల మీదనే భారం అంతా పెట్టుకొని వంగి పని చేసే వాళ్ళకైతే ఎక్కువ మోచేతుల దగ్గర ఇక్కడ ఈ ప్లేస్లో బాగా నల్లగైద్దండి. ఈ ప్లేస్కి కూడా ఇట్లా పెట్టి మసాజ్ చేసామనుకోండి మంచి కలర్ వస్తుంది స్కిన్ అనేది. ఇట్లా మసాజ్ చేసేసేయండి. 2 చేతులు ఇట్లా మసాజ్ చేసి మస్తు మెరుపు వస్తుందండి, మస్తు షైనింగ్ వస్తుంది, మెరుపు వస్తుంది ప్రాక్టికల్గా.
ఈ వీడియో చూడగానే వెంటనే మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇందులో బయట ఏ ఐటెం లేవు కదా, అన్ని ఇంట్లో ఐటమ్సే కాబట్టి మీరు మంచిగా వేసి వాడుకోవచ్చు అనమాట. వేసి మసాజ్ చేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. 100% రిజల్ట్ వస్తుంది. ప్రాక్టికల్గా చేసినాకనే నాకు కామెంట్ అనేది పెట్టండి, నిజంగా యూజ్ అయిందా లేదా. మన వీడియోలన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్ రాకుండా అందరికీ అందుబాటులో ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను వీడియోలు చేసి పెడుతూ ఉంటా. మీకు యూజ్ అయ్యడానికి, సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే నేను ఫాలో అవ్వకుంటూ మీకు చెప్తున్నాను అనమాట. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అట్లయితేనే మన వీడియోలన్నీ వైరల్ అవుతాయి, అందరికీ చేరుతాయి, అందరికీ కూడా మన చిట్కాలు అందితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.